విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. రెండవ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. చంద్రబాబు పాలనలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. వైసీపీ పాలనలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను నిర్లక్ష్యం చేశారంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లీలా ఫేస్ టు ఫేస్. అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. అయితే మా మంత్రి గారు ఈరోజు కొల్లు రవీంద్ర గారు ఈరోజు వినాయకుడు ఆలయం వద్ద నుంచి కూడా క్యూలైన్ మార్గంలో నడుచుకుంటా వచ్చి భక్తుల సమస్యలు తెలుసుకుంటా ఆయన కూడా ఈరోజు క్యూలైన్ మార్గంలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. అయితే ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మంత్రి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తేనండి. ఈరోజు ప్రధానంగా మీరు కూడా అమ్మవారి ఆలయానికి క్యూలైన్ మార్గంలో నడుచుకొని వచ్చారు. భక్తుల సమస్యలు మీకు ఎంతవరకు ఉన్నాయి సార్? విజయవాడ కనకదుర్గ అమ్మవారు అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర నలుమూలనే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలు భారతదేశం నుంచి చాలా ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి దసరా మహోత్సవాలు ప్రత్యేకంగా వస్తారు. అలాగే మాలధారణ చేసుకుని కూడా ప్రత్యేకంగా వస్తూ ఉంటారు. మరి వచ్చినటువంటి భక్తులకి మరి ఈరోజు నిన్న అమ్మవారు బాల త్రిపుర సుందరిగా, ఈరోజు గాయత్రి మాతగా మరి అవతారాల్లో దర్శనం ఇవ్వడం జరిగింది. భక్తులు కూడా చాలా సంతోషంగా మరి కింద నుంచి మేము కూడా వినాయకుడి గుడి దగ్గర స్వామివారికి నమస్కరించుకుని అక్కడి నుంచి మేము క్యూ లైన్లో నడుచుకుంటూ రావడం జరిగింది. చాలా భక్తులందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక కొత్త శోభ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి, ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పి వాళ్ళు కూడా చెప్తాం జరుగుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అడుగడుగున వాటర్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తాం జరుగుతుంది. మరి ఇది గత 5 సంవత్సరాల్లో చాలా నిర్లక్ష్యం కాబడింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు కొత్తదనం ఆంధ్ర రాష్ట్రానికి కనిపించే విధంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. మంత్రిగా రామనారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టి రివ్యూలు చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని కూడా భాగస్వాములు చేయటం, అట్లాగే స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కానీ, అలాగే సెంట్రల్ ఈస్ట్ అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ, ఎంపీ గారు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. మరి అలాగే అధికారులు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ అధికారులు కానీ, అదేవిధంగా మున్సిపల్ శానిటేషన్ కోసం మున్సిపల్ అధికారులు కానీ అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఆ ప్రసాదాలు కూడా చాలా పరిశుభ్రంగా క్వాలిటేటివ్గా చేయడం కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి మూలా నక్షత్రం రోజు వారు కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంది. మరి భక్తులందరూ కూడా ఈ 9 రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందాలని చెప్పి కోరుతాను. సార్, మూలా నక్షత్రం రోజు సీఎం చంద్రబాబు గారు ఆయన చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ రోజుకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, లేకపోతే ఎలాంటి రోజు సంబంధించినటువంటి ఏర్పాట్లు చూస్తున్నారు సార్? అంటే సార్ కూడా ఫ్రీ టైంలో ఉండే విధంగా ఆ టైంలో వచ్చి భక్తులు కూడా ఎక్కడ ఇన్కన్వీనియన్స్ చేయకుండా ఉండాలనేది సార్ యొక్క ఆలోచన. మరి దాని ప్రకారమే అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇవాళ చూసాం, గతంలో రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి మీటింగ్లు పెట్టాలంటే పరదాలు కట్టి, బారికేడ్లు కట్టి, చెట్లు నరికేసి ఈ రకంగా ఉండేది. కానీ ఈనాడు మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పర్యటనలో మనం చూసాం, ఎక్కడా బారికేడ్లు లేవు, ఎక్కడా పరదాలు లేవు. చక్కగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో ప్రజావేదికలు కండక్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. రేపు దర్శనం కూడా అదే రకంగా ఉంటుంది. సార్, ఫైనల్గా అమ్మ దగ్గరికి వెళ్ళారు, కింద నుంచి కాలినడకన నడుచుకుంటా వచ్చారు అంటే అది మామూలు ఇష్యూ కాదు సార్. ఒక మినిస్టర్ పదవిలో ఉండి వినాయకుడి గుడి వద్ద నుంచి పై దాకా వచ్చారు, అమ్మని దర్శించుకున్నారు. సో అమ్మవారిని ఏమని ప్రార్థించారు? అమ్మవారి దగ్గర మంత్రులు, ప్రధానమంత్రులు ఇవ్వండు, ఆ మహాతల్లి దీవెనలు కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, మన కష్టాలన్నీ కూడా తొలగాలి. 5 సంవత్సరాలు ముఖ్యంగా హిందూ దేవాలయాలపైన జరిగినటువంటి దాడుల్ని ప్రతి ఒక్క ఆంధ్రుడు గుర్తుపెట్టుకున్నారు, కులాలకు మతాలకు అతీతంగా గుర్తుపెట్టుకున్నారు. తిరిగి మళ్ళీ ఆ పవిత్రత ఇవాళ మన సనాతన ధర్మాన్ని, భ్రష్టు పట్టిపోయినటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మరి అందరికీ అమ్మవారి శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో లీలా, ఏబిఎన్ ఆంధ్ర.